హాయ్ అండి, నేనైతే ఈరోజు చేపలు ఫ్రై చేసిన. చూడండి, షాలో ఫ్రై చేసిన. చూసిరా లోపల వరకు ఎట్లా కుక్ అయిందో. ఫస్ట్ అయితే చేప ముక్కలు కడిగి పెట్టుకున్నాక కారం, ఉప్పు, పసుపు, ధనియాల పిండి, అల్లం వెల్లిగడ్డ, కొద్దిగా నూనె పోసి మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం పెరుగు కూడా వేయాలి. పెరుగేసి మొత్తం కలుపుకున్నాక ముక్కలకు మొత్తం పట్టియాలి. పట్టించి ఇక ఒక 5-10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియోలు చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. చూసిరా ఇట్లా కలిపి పెట్టుకున్నాక పక్క పెట్టుకోవాలి. చేతితోనే కలపాలి, స్పూన్తో కలపొద్దు. చెయ్యి అయితేనే మొత్తం ఇట్లా అంతా కలుస్తుంది, స్పూన్ అయితే అట్లా కలవదు. చూసిరా ఇట్లా మంచిగా కలిపి పెట్టుకోవాలి. కలిపినాక ఇక 5-10 మినిట్స్ ఇక పక్కన పెట్టుకోవాలి. ఎంత ఎక్కువ టైం పెట్టినా పర్వాలేదు. ఇక కడాయిలో అయితే నూనె పోసుకొని ఈ ముక్కలు అయితే వేసుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియంగానే పెట్టాలి, హైలో పెడితే మాడిపోతుంది. మీడియంగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసిరుగా ఇట్లా చూపిస్తున్నట్టు అట్లా ఒక్కొక్కటి మంచిగా వేసుకోవాలి. నేను దగ్గర కూడా వేయొద్దు, కలుపుతప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక ఒక 5 నిమిషాలు అట్నే వదిలేయాలి, ఎందుకంటే స్టవ్ మీడియంగానే ఉంటుంది కనుక ఏం మాడిపోదు. ఇక మిలిగిందంతా పైనుంచి వేయాలి. వేస్తే లోపలికి అంతా ఉప్పు కారం అన్నది దిగుతుంది. చూసిరా ఎంత బాగా వస్తుందో. ఇంకో ఇట్లా అయినాక కొంచెం మలుపుకోవాలి. మళ్ళీ చూసిరా ఒక పక్క వేగినాక ఇంకో పక్కకు తిప్పుకోవాలి. ఇట్లా స్టవ్ అయితే ఎప్పుడైనా సరే మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి. చూసిరా ఎంత బాగా వేగినాయో. ఇంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు చేపలు.